ముందు ప్రయోగాలను ఎలకల మీద చేయండి అమ్మగారు. ఇలా డైరెక్ట్ గా మా అయ్యగారి మీద చేస్తే ఎలాగా? నువ్వు నోరు మీద దిక్కుమాలిన పీనుగా పెద్ద అన్ని తెలిసిన మేధాల నీతి సూక్తులు చెప్తున్నావే. నాకు అన్ని తెలుసు. మీరు ఇంకా అలా చూస్తున్నారేంటండి? తినండి. అమ్మయ్యా, చక్కగా కాఫీ తాగేమో, కడుపు నిండా ఉప్మా తిన్నాము. ఇక మధ్యాహ్నానికి భోజనం తినాల్సిన అవసరమే లేదు. ఏమండి, అబ్బాయికి ఒకసారి ఫోన్ చేయండి, వాడి పెళ్లి సంబంధం గురించి మాట్లాడాలి. కొత్తగా మాట్లాడేదే ఉంది. వాడు నా చెల్లి కూతురే పెళ్లి చేసుకుంటాడు. తోటకూర కరెక్టే కాదు. మీ చెల్లి కూతురుని ఏం చేస్తాడు? వాడు మా అన్న కూతురునే చేసుకుంటాడు. ప్రసాద్, ప్రమీల అని వాళ్ళ పేరు ఎప్పుడో కలిపి పెట్టేశాను. ఆ పేర్లు కలిసిపోతే పెళ్లిళ్ళు అయిపోతాయా? ఖచ్చితంగా అవుతుంది. అది నేను బలంగా నమ్ముతాను. అందుకే వాళ్ళ పేర్లు కలిపి పెట్టా. అయినా మా అన్నయ్య కూతురిని చేసుకుంటే 60 సవర్ల బంగారం, 12 ఎకరాల పొలం, ఇల్లు, కారు, గట్రా అంటూ ఏవేవో పెడతారు. అదే మీ చెల్లెలి కూతురు చేసుకుంటే ఏం పెడుతుంది? వాళ్ళకే తినటానికి గతి లేదు. అది కాదే, నేను మా చెల్లికి మాట ఇచ్చాను. ఆ మాట ఎత్తుకెళ్ళి గోదట్లో కలపండి. అయినా అంతా మీ ఇష్టమేనా? మాట ఇచ్చే ముందు నన్ను ఒక్కసారి అడగద్దు. ఆ పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి, తెలుసా నీకు? నా కొడుకు పెళ్లిని నేనే నిర్ణయిస్తాను. స్వర్గం నరకం అంటూ ఊకదంపుడు మాటలు మాట్లాడకండి. ముందు వారికి ఫోన్ చేయండి. అలాగే అలాగే అలాగే.